అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం ధర్మంలో మొహర్రం నెల క్యాలెండర్‌కి మొదటి నెల మాత్రమే. ఇస్లాం మొహర్రంతో ప్రారంభం కాలేదు. అంతకు ముందు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెలను షహరుల్లాహిల్ మొహర్రం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నెల అని పేరు ఇవ్వటం జరిగింది కాబట్టి, దానినే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా కొనసాగించారు. అయితే మొహర్రం నెల వచ్చినప్పుడు కొత్త సంవత్సరం యొక్క సంబరాలు గాని, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు గాని ఇస్లాంలో ఏమాత్రము అనుమతి లేదు. మన్ తషబ్బహ బికౌమిన్ ఫహు మిన్హుం. ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వారు ఆ సమాజం వారిగా పరిగణించబడతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇస్లాం యొక్క పద్ధతులు ప్రవక్త గారు చెప్పినట్లయితే 100% ఖచ్చితంగా పాటించాలి. ఇస్లాంకి సంబంధం లేదు. మరొక సాంప్రదాయము, మరొకరి యొక్క అలవాటు అని తెలిసినట్లయితే దాని నుంచి మనం దూరంగా ఉండాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఒక ఆజ్ఞ తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ జాఅకుం ఫాసికుం బినబఇన్ ఫతబయ్యను. విశ్వసించిన ప్రజలారా, మీ దగ్గరికి ఎవరైనా సందేశం తీసుకొచ్చినట్లయితే దానిని మీరు ధృవీకరించుకోండి. తుసీబు కౌమన్ బిజహాలతిన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం నాదిమీన్. మీకు తెలియకుండా మీరు ఒక సమాజాన్ని నిందించి ఆ తర్వాత అయ్యో అనే వారిలా మీరు తయారు కాకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి ఇస్లాం ధర్మానికి సంబంధించిన లేదా మొహర్రం నెలకు సంబంధించిన ప్రతి విషయము ఆధారాల ద్వారా, ఖురాను మరియు హదీసుల ద్వారా మనం తెలుసుకోవాలి. మరి మొహర్రం నెల వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఈ నెలలో అత్యధికంగా ఉపవాసం పాటించండి. ఈ ఉపవాసాలు అల్లాహ్‌కు చాలా ఇష్టమనన్నారు. ప్రత్యేకించి మొహర్రం నెల 10వ తారీఖున, ఈ మొహర్రం నెల 10వ తారీఖున మూసా అలైహిస్సలాం గారు ఫిరౌన్ బారి నుంచి రక్షించబడ్డారు. ఫిరౌన్ నడి సముద్రంలో మునిగి చనిపోయాడు. అతని సైన్యం కూడా మునిగి చనిపోయింది. దాని కృతజ్ఞతగా యూదులు ఉపవాసం పాటించేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విషయం తెలిసినప్పుడు ఈ విధంగా తెలియచేశారు. అంతుం అహక్కు బి మూసా మిన్హుం ఫసూము. మీరు వాళ్ళకంటే ఎక్కువ హక్కుదారులు. అంటే యూదుల కంటే ముస్లింలు ఎక్కువ హక్కుదారులు మూసా అలైహిస్సలాం గారి మీద. కాబట్టి మా ఉపవాసము మనం కూడా పాటిద్దాము, మీరు కూడా పాటించండి అని తెలియచేశారు. ఆనాటి నుండి మొహర్రం నెల 10వ తారీఖు వచ్చినట్లయితే ఉపవాసము ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతు మరియు సాంప్రదాయము. మరియు ఎప్పుడైతే యూదులు ఇది ఫలానా ఫలానా అని చెప్పుకుంటూ తిరిగారో, మేము ఒకటి కాకూడదు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? ఇక నుండి మేము 2 ఉపవాసాలు పాటిస్తాము అని తెలియచేశారు. ఎందుకు? యూదులకు వ్యతిరేకించటము ప్రవక్త గారి బోధన. అఫ్జలు స్సలాతి బఅద స్సలాతిల్ మక్తూబా అస్సలాతు ఫిల్ జౌఫిల్ లైల్. అన్నిటికంటే నమాజుల్లో ఉత్తమమైనటువంటి నమాజ్ ఏమిటి అంటే, ఇంట్లో ఒంటరిగా ఫరజ్ నమాజులు అన్నిటిని దాటిన తర్వాత ఒంటరిగా ఏదైతే చదువుకోవటం జరుగుతుందో రాత్రిళ్ళు లెగిచి తహజ్జుద్ నమాజు, అది ఉత్తమమైనటువంటిది అని అన్నారు. అఫ్జలు సియామి వాద షహరి రమజాన సియాము షహరిల్లాహిల్ ముహర్రం. ఉపవాసాలు రంజాన్ నెల తర్వాత అంతటి పుణ్యప్రదమైనటువంటి ఉపవాసాలు ఏమిటి అంటే మొహర్రం నెలలో ఉండబడే ఉపవాసాలు. కాబట్టి మొహర్రం నెలలో మనకు కుదిరినన్ని ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి మొహర్రం నెల 10వ తారీఖు వచ్చినప్పుడు ఇది ప్రవక్త గారు ఆమోదించినటువంటి ఉపవాసము. పైగా పుణ్యం ఉంది. గత సంవత్సరం యొక్క పాపాలు క్షమించివేయబడతాయి అని ప్రవక్త గారు తెలియచేశారు కాబట్టి దానిని పాటించేందుకు ఖచ్చితంగా ప్రాధాన్యత చూపుదాము. కానీ మన సమాజంలో ఈ మొహర్రం నెల 10వ తారీఖునే ఒక విషాదం చోటు చేసుకుంది. ఏమిటా విషాదము అంటే ప్రవక్త గారి మనవడు హుసేన్ రజియల్లాహు తఆలా గారి యొక్క షహాదతు. అయితే హుసేన్ రజియల్లాహు తఆలా గారు ప్రవక్త గారి మనవడు. ఈయనకి అధికారం రావాలి అని కోరుకునే వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ఇప్పటికి కూడా యా హసన్, యా హుసేన్, యా అలీ మదద్ అన్న నినాదాలు చాలా మంది చేస్తున్నారు. ఇవన్నీ కూడా షిరుకు మాటలు. షిరిక్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైనా క్షమిస్తాడు గానీ షిరిక్‌ని అస్సలు క్షమించడు. ఈ షిరిక్ ఏంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భాగస్వామ్యము. అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఏ రకంగా అయినా కావచ్చు, ఏ పద్ధతిలో అయినా కావచ్చు. షిరిక్ అనేది మన జీవితంలో రాకుండా మనం 100% చూసుకుంటూ ఉండాలి. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన తర్వాత ఇప్పుడు ఖిలాఫత్ అన్న పదవి
ముస్లింలందరికీ ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరు అన్న మాట వచ్చినప్పుడు పెద్ద పెద్ద సహాబాలు అందరూ కూడాను మా వ్యక్తి అయితే బావుండు అన్న ఆలోచనతో ఉన్నారు. మదీనా వాసులు మా వ్యక్తి అయితే బావుండని కోరికతో ఉన్నారు. మక్కా వాసులు మా వ్యక్తి అయితే బాగుండు అన్న ఆలోచనతో ఉన్నారు. ఈ విధంగా ఖలీఫా ఎవరవ్వాలి అన్న విషయం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్న సందర్భంలో ఒక హదీసు ప్రవక్త గారి మాట వీళ్ళందరి మధ్యన చెప్పడం జరిగింది. ఏమిట మాట? అల్ అఇమ్మతు మిన్ ఖురైష్. అయిమ్మ అధికారులు, పెద్ద మనుషులనేవారు, అధికారులనేవారు ఖురైష్ వంశానికి సంబంధించిన వారే ఉండాలి అని ప్రవక్త గారన్నారు. ఆ మాటను గుర్తు చేసుకున్న సహాబాలందరూ ఇంకొక మాట చెప్పకుండా అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు వారిని తమ ఖలీఫాగా ఎన్నుకున్నారు. ఎందుకు? ఆయన మాత్రమే ఆ పదవికి హక్కుదారుడు అని గుర్తించారు కాబట్టి. ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొస్తుంది. సాలత్ రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం షై'a ఫఅమరహా అన్ తర్జిఅ ఇలైహి ఫకాలత్ యా రసూలల్లాహ్ అరఅయిత ఇన్ జిఅతు ఫలం అజిద్క. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి ఆమె తమ సమస్య చెప్పుకుంటుంది. రేపొచ్చి సమస్యకు పరిష్కారం తీసుకుపోమ్మా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారంటారు. ఆ సందర్భంలో ఆమె అడుగుతుంది, ప్రవక్త రేపొస్తాను సరే, నేను వచ్చిన సందర్భంలో మీరు లేకపోతే నేనేం చేయను అని అడుగుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "ఫఇన్ తజీదీని ఫఅతి అబాబకర్." నేను గనక కనిపించకపోతే, నన్ను మీరు పొందకపోతే అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారి దగ్గరికి వెళ్ళమ్మా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త గారి తర్వాత అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారు అన్నట్టుగా ఇక్కడ మాటలు కనిపిస్తున్నాయి. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారికి ఎన్నో సందర్భాలలో ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి ఆయన ఖిలాఫత్‌కి, ఖలీఫా పదవికి ఎక్కువ అర్హులు అని సహాబాలు భావించి ఆయన్ని ఖలీఫాగా చేసుకున్నారు. 2.5 సంవత్సరాలు ఆయన ఖలీఫాగా ఉన్నారు. విశ్వాసులందరికీ, ముస్లింలందరికీ సమానమైన న్యాయ వ్యవస్థ పరిపాలించారు. ఆ తర్వాత ఉమర్ రలియల్లాహు తాలా అన్హు గారిని ఖలీఫాగా ఎంచుకోవటం జరిగింది. అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారు తమ తరువాత ఉమర్ రలియల్లాహు తాలా అన్హు గారు పేరు చెప్పి మరి ఆయన మరణించారు. దాంతో ఉమర్ రలియల్లాహు తాలా అన్హు గారిని సహాబాలందరూ కూడా తమ ఖలీఫాగా ఎన్నుకున్నారు. ముస్లింలందరూ కూడా తమ ఖలీఫాగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉమర్ రలియల్లాహు తాలా అన్హు గారు ఖిలాఫత్ పరిపాలన చేశారు. ఈ మధ్యలో ఎక్కడా కూడాను అలీ రలియల్లాహు తాలా అన్హు వారు వచ్చి ప్రవక్త గారు నన్ను ఖలీఫాగా చేయమన్నారు, నేను ఖలీఫా అవుతాను అని అడగలేదు, చెప్పలేదు. ఆ ప్రస్తావన కూడా బయట పెట్టలేదు. పైగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ రోజైతే చిట్ట చివరి హజ్ చేశారో, ఆ రోజు ఏదన్నా చెప్పేటట్టయితే ఆ రోజు చెప్పేవాళ్ళు. ఏంటి? అలీ రలియల్లాహు తాలా అన్హు గారిని మొదటి ఖలీఫాగా చేయండి అని. చెప్పలేదు. దానిని బట్టి సహాబాలందరూ కూడా అల్ అయిమ్మ అధికారులు ఖురైష్‌లో ఉండాలి కాబట్టి అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారు ఎక్కువ హక్కుదారులు అని గ్రహించి ఆయన్ని ఖలీఫాగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు గారు తమ తర్వాత ఉమర్ రలియల్లాహు తాలా అన్హు గారు ఉండాలి అని కోరుకున్నారు. ఆయనే ఖిలాఫత్ పదవి కొనసాగించారు. ఆయన మరణించిన తర్వాత ఉస్మాన్ రలియల్లాహు తాలా అన్హు గారు ఖలీఫా అయ్యారు. మరి ఆయన ఖలీఫా అయిన తర్వాత కాడ్నుంచి ఫిత్నాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకోవటం ప్రారంభమయ్యాయి. ఏమిటి? అలీ రజియల్లాహు తాలాను గారు ఎక్కువ హక్కుదారులు. తర్వాత ఉస్మాన్ రజియల్లాహు తాలాను వారిని హతమార్చే స్థాయికి దిగజారారు జనాలు. ఉస్మాన్ రజియల్లాహు తాలాను గారు షహాదత్ ఆయన వీరమరణం పొందిన తరువాత ఆ ఖిలాఫత్ పదవి అలీ రజియల్లాహు తాలాను గారికొచ్చింది. ఆ సందర్భంలోనే ఇంకెంతో మంది మాకు కూడా ఖలీఫా పదవి ఉంటే బాగుండు అన్న ఆలోచనతో ఉన్నారు. కాకపోతే అలీ రజియల్లాహు తాలాను గారిని ఖలీఫాగా ఎన్నుకున్నారు. మరి అలీ రజియల్లాహు తాలాను గారు మరణించిన తర్వాత ఇప్పుడు ఈ ఖిలాఫత్ పదవి ఎవరి కోసము అని చూసినప్పుడు ఎంతో మంది ముందుకొచ్చారు. అందులో అమీరే ముఆవియా రజియల్లాహు తాలాను గారు. ముఆవియా ప్రవక్త గారి ప్రియ శిష్యుడు. ఈయన ఖురాన్ గ్రంథాన్ని తమ స్వహస్తాలతో రాసినటువంటి అతి గొప్ప సహాబీ. ఈయన తనకు హక్కు ఉంది అన్న ఆలోచనతో ముందుకొచ్చారు. ఇంకొక వైపు ఎంతో మంది సహాబాలు, ఎంతో మంది సహాబాల శిష్యులు అలీ రజియల్లాహు తాలాను గారి కుమారుడు, ప్రవక్త గారి మనవడు హసన్ రజియల్లాహు తాలాను వారికి ఈ ఖిలాఫత్ పదవి దక్కాలి అని ఎంతో మంది ఆయన చేతిలో కూడా బైఅత్ ప్రమాణం చేశారు. మిమ్మల్ని మా ఖలీఫాగా అంగీకరిస్తున్నాము. మీరు మా ఖలీఫా, మీరు మా పెద్ద మనిషి అని గౌరవించారు. ఖిలాఫత్ అనేది ఇద్దరి వద్ద ఉంది. ముఆవియా రజియల్లాహు తాలాను వారి వద్ద,
మరియు హసన్ రజియల్లాహు తాలాను వారి వద్ద ఇద్దరి వద్ద ఖిలాఫత్ ఉండటము సరికాదు అని భావించినటువంటి హసన్ రజియల్లాహు తాలాను గారు తానంతట తాను తనతో ఉన్న వారందరినీ తీసుకువెళ్లి ముఆవియా రజియల్లాహు తాలాను గారి చేతిలో బయతు చేశారు. ఇక నుండి మాకు కూడా మీరే ఖలీఫా, మీరు మా పెద్ద మనిషి అని ఆయన చేతిలో ప్రమాణం చేశారు. ఇది ఆషామాషిగా జరిగింది కాదు. ఊహించిన తర్వాత జరిగింది కాదు. ప్రవక్త గారి సందేశము, భవిష్యవాణి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇన్నబ్ని హాదా సయ్యిదున్ వలఅల్లల్లాహ అన్ యుస్లిహ బిహి బైన ఫియతైని అజీమతైని మినల్ ముస్లిమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా మనవడి ద్వారా రెండు పెద్ద పెద్ద సమాజాలను కలుపుతాడు అని తెలియచేశారు. అంటే హసన్ రజియల్లాహు తఆలా గారు ఏదైతే గొప్ప పని చేశారో, తమ అధికారాన్ని, ఏ వ్యక్తి కూడాను అధికారాన్ని కోల్పోవటానికి ఇష్టపడడు. కానీ ఇస్లాం రెండు ముక్కలుగా చీలిపోవటము, ముస్లిం సమాజం రెండు ముక్కలుగా చీలిపోవటము, దీనిని ఏమాత్రం సహించకుండా వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పదవి మరియు అధికారాన్ని తీసుకెళ్లి ఆవియా రజియల్లాహు తలాను గారి చేతులు బయతు చేసి ఆయనే ఖలీఫాని అని అంగీకరించారు. తమతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు కూడా బయతు చేయండి అని ప్రోత్సహించారు. ఎందుకు? అందరం కలిసి ఉండాలి. ఎక్కడైతే వేరవుతామో అక్కడ ఫిత్నా ప్రారంభమవుతుంది. ఇష్టమో ఇష్టం లేదో కలిసి ఉండటమే ప్రవక్త గారి బోధన. కలిసి ఉండటమే అల్లాహ్కు చాలా ఇష్టము. మనం వేరైతే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా కలపడు అని ప్రవక్త గారి బోధనలలో మనకు తెలుస్తుంది. కాబట్టి కలిసి ఉండటానికి ప్రాధాన్యతనివ్వాలి. ముఆవియా రజియల్లాహు తఆలా అన్హు వారు 20 సంవత్సరాల దాకా ఖిలాఫత్ పదవిని పరిపాలించారు. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఖిలాఫత్ పదవి ఎవరికి లభించాలి అన్న మాట వచ్చినప్పుడు ముఆవియా కుమారుడు యజీద్‌కి ఇవ్వాలి అని కొంతమంది వాదించారు. కాదు, మరి మనవడు హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు ఉండగా ఇంకొకరికి పదవి ఇవ్వటం ఏమిటి? ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఎంతో మంది వాదించసాగారు. అయితే ఇది ఫిత్నాల కాలము. ప్రవక్త గారి తర్వాత వచ్చినటువంటి ఈ ఫిత్నాల కాలంలో ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భము. ముఆవియా రజియల్లాహు తాలా అన్హు గారి కుమారుడు యజీద్‌కి లభించాలా? లేదా ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారికి లభించాలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాల కారణంగా ఎంతో మంది ఒకవైపు చూసినట్లయితే యజీద్ చేతిలో ప్రమాణం చేస్తున్నారు, బయత్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారిని మా ఖలీఫా అని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఆయన్ని మా దగ్గరకు వచ్చేసేయండి, మీరు కూఫా ప్రాంతానికి వచ్చేయండి, మనం కూఫా ప్రాంతాన్ని రాజధానిగా చేద్దాము, ఆ తర్వాత మీరు మా ఖలీఫా కూడా అయిపోతున్నారు కదా అని ఉత్తరాల మీద ఉత్తరాలు పంపించి మరి ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్ని ఉత్తరాలు అంటే కనీసము 2 పెద్ద పెద్ద బస్తాల ఉత్తరాలు ఆ కూఫా ప్రాంత వాసులు పంపించారు. ఇది చూపించి ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారు మక్కాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సహాబాలు, సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు వీళ్ళందరి సలహా తీసుకుంటూ ఉన్న సందర్భంలో వాళ్ళేమన్నారు? వద్దు, కూఫా ప్రాంత వాసులు మోసానికి పాల్పడతారు. ఈ కూఫా ప్రాంత వాసులు అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని కూడా ద్రోహాన్ని చేశారు. హసన్ రజియల్లాహు తఆలా అన్హు గారికి కూడా ద్రోహం చేశారు. మిమ్మల్ని కూడా అదే విధంగా ద్రోహం చేస్తారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి అని బతిమిలాడారు. ఒక సహాబీ అయితే మిమ్మల్ని ఆపటం కోసము నేను మీ ముందు నా ప్రాణం పోయిన తర్వాతే వెళ్ళాలి అన్న షరతు పెట్టినట్లయితే మీరు ఆగేటట్టయితే నేను అలాగైనా చేయటానికి సిద్ధమే అనేశారు. అంటే ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారిని కూఫా వెళ్లకుండా ఆపే ప్రయత్నము ప్రతి సహాబీ చేశారు. కానీ ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఆయన చేతిలో ఉన్నటువంటి ఉత్తరాల కారణంగా వెళ్ళాలి అని సిద్ధపడ్డారు. వెళ్లే ముందు తన సోదరుడు ముస్లిం బిన్ అఖీల్ రహమతుల్లా గారిని ఆ కూఫా ప్రాంత వాసులు చెప్తున్నటువంటి మాట నిజమా కాదా అని నిర్ధారించటం కోసము పంపించారు. ఆయన వెళ్లారు. వెళ్లి చూసినట్లయితే ఎంతో మంది నిజంగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బయత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఈయనే హుసేన్ ఏమో అనుకుని ఈయన చేతిలోనే బయత్ చేయబోయారు. ఇదంతా చూసినటువంటి ముస్లిం బిన్ అఖీల్ రహమతుల్లా గారు అవును నిజమే ఎదురు చూస్తున్నారు అని అయితే ఉత్తరం పంపించదలుచుకున్నారు. కాకపోతే అక్కడ ఉబైదుల్లా బిన్ జియాద్ అన్నటువంటి గవర్నర్, ఇతను దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడైనటువంటి గవర్నరు ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారిని ఎలాగైనా ఆపాలి అన్న ప్రయత్నం చేశాడు. ముస్లిం బిన్ అఖ్మల్ రహమతుల్లా గారిని ఆయన్ని బంధించాడు. ఎవరైతే ఆయనకు ఆశ్రయం ఇస్తారో వారిని కూడా శిక్షిస్తాను అని బెదిరించాడు. మరెవరైతే బయట చేయటానికి సిద్ధపడ్డారో వాళ్ళందరినీ కూడా హతమారుస్తాను అని భయపెట్టాడు. ఎక్కడైనా
ఒకళ్ళు భయపెట్టారు అంటే ఇద్దరో, ముగ్గురో భయపడతారు. ఇక్కడ చూస్తే వచ్చిన 10 మందిని చూసి ఒక 10,000 మంది దాకా భయపడినటువంటి సంఘటన ఈ కూఫా ప్రాంతంలో మనకు కనిపించింది. ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారికి ఈ సంఘటనలు ఏమీ తెలీదు. ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముందుకొస్తున్న సందర్భంలో కూఫా ప్రాంతంలో ఉబైదుల్లా బిన్ జియాద్ తన సోదరుడిని హతమార్చాడు అన్న సంఘటన చేరుతుంది. దాంతో ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు ఏం చేద్దాము అని అక్కడున్నటువంటి ఆయన సహచరులతో అడుగుతారు. ఆయన సహచరులు, "మేము ఇక్కడి దాకా వచ్చాము. మన సోదరులను ఒంటరిగా వదిలేయటము, ప్రాణాన్ని బదులు తీసుకోకుండా ఉండటము ఇదేమి న్యాయం?" అనటంతో అక్కడ యుద్ధం చేయటానికి కూడా సిద్ధపడ్డారు. మిమ్మల్ని ఆదరిస్తాము, మా దగ్గరకొచ్చేయండి, వచ్చేయండి అని ఆహ్వానించిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడాను ముస్లిం బిన్ అఖిల్ రహమతుల్లాహి గారికి సహాయం చేయలేదు. ఆ తర్వాత ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు ఎప్పుడైతే కర్బలా మైదానానికి చేరుకున్నారో, ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉబైదుల్లా బిన్ జియాద్ సైన్యం ఎదురుపడింది. మరి ఆ సైన్యాన్ని చూసిన తర్వాత ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు అతనికి షరతు పెట్టారు. "నన్ను యజీద్ వద్దకు తీసుకెళ్ళండి. నేను అతని చేతిలో బైఅతు చేస్తాను. లేదా ముస్లిం సైన్యాలు ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించండి. శత్రువులతో పోరాడుతాను. లేదా నన్ను వెనక్కి పంపించేసేయండి. వెనక్కి వెళ్ళే అనుమతి ఇవ్వండి" అని అడుగుతారు. కానీ ఉబైదుల్లా బిన్ జియాద్ "అలా ఏమీ కుదరదు. నా చేతిలోనే బైఅతు చేయాలి. నా చేతిలోనే బైఅతు చేయాలి" అని బలవంతం చేశాడు. చివరాఖరికి ఒప్పుకోకపోవటంతో యుద్ధం చేయటానికి కత్తి దువ్వాడు. ఆ సందర్భంలో ఎవరైతే "మా దగ్గరకొచ్చేయండి మేము సహాయం చేస్తామన్నారో, ఎవరైతే "మా దగ్గరకొచ్చేయండి మేము ఖలీఫా చేస్తామన్నారో" వాళ్ళలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆయన యుద్ధం చేస్తుంటే అలాగే చూస్తూ ఉన్నారు గానీ, సహాయం చేయటానికి ఏమాత్రం సిద్ధపడలేదు. పైగా హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు అడిగారు కూడాను. "మీరే కదా నన్ను పిలిచింది. మీరే కదా నన్ను ఆహ్వానించింది. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారేమిటి?" అని అడిగినప్పటికీ కూడా ఎవ్వరూ నోరు కూడా విప్పలేకపోయారు. అలాంటి ప్రాంతంలో, అలాంటి సందర్భంలో ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు ఇంకా యుద్ధం చేయటం తప్పదు అని భావించి యుద్ధం చేశారు. కాకపోతే అతి తక్కువ మంది ఉండటం కారణంగా ప్రవక్త గారి కుటుంబీకులలో అత్యధిక శాతం మంది ఆ యుద్ధంలో మరణించారు. కర్బలా మైదానంలో ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు అమరవీరుడు షహీద్ అయ్యారు. ఆయనతో పాటు మరెంతో మంది ప్రవక్త గారి కుటుంబీకులు మరణించారు. ఇదొక విషాద గాథ. ఈ విషాద గాథ మొహర్రం 10వ తారీఖున వచ్చింది. మొహర్రం 10వ తారీఖున ఈ విషాద గాథ రావటంతో ఈ ప్రస్తుతం కొంతమంది ముస్లింలు ఆ రోజు ఉపవాసం ఎందుకు, ఆ రోజు శోకం ఉండాలి అన్న భావనలో ఉన్నారు. కాదండి, ప్రవక్త గారి బోధన ఒకవైపు ఉపవాసము, ఆషూరా రోజున ఉపవాసం పాటించండి. ఇది ఒక సంవత్సరం యొక్క పాపాలను క్షమించి వేయటం జరుగుతుంది అని ప్రవక్త గారు బోధించారు. ఇంకొక వైపు శోకము. ఏది అంటే ఈ శోకము 3 రోజుల కంటే అధికంగా ఉండకూడదు. ప్రవక్త గారి బోధన ఏమిటి? కేవలం భార్యకు మాత్రమే 4 నెలల 10 రోజుల దాకా తన భర్త కోసం శోకించే అవకాశం, ఆస్కారం ఉంది. మిగతా ఏ ఒక్కరికి కూడా 3 రోజులు మించి శోకించే అవకాశం లేదు. మన వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే 3 రోజులు శోకం అనేది ఉండొచ్చు. 4 రోజు ఆ భావన ఉండకూడదు. ఆ ఏడుపులు ఉండకూడదు. ఇది ప్రవక్త గారి బోధన. ఇక్కడ చూస్తే ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు మరణించిన కాడి నుంచి ఈ రోజు దాకా షియా అన్న వాదన, షియా అన్న సంస్థలు, షియా అన్న పద్ధతులు, ఎక్కడ లేని సిద్ధాంతాలు, పంజాలు పెట్టడం, పీర్ల పండగ, ఉరుసులు, జాతరలు, నిప్పుల మీద నడవటాలు ఇవన్నీ కూడా ఇస్లాంకి సంబంధం లేని షిరుకు పనులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు. "వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు." ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మంగా భావిస్తారో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద అస్సలు స్వీకరించబడదు అని తెలియచేశాడు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, "మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్." ఎవరైతే మా మాటలు, మా పద్ధతులు, మా సిద్ధాంతాలు లేని పనులు ఇంకేదన్నా ఆచరిస్తారో అది రద్దు చేయటం జరుగుతుంది అని అన్నారు. కాబట్టి ధర్మం విషయము మనం జాగ్రత్త పడాలి. కర్బలా మైదానంలో ఆనాడు షహీదయ్యారు, వీరమరణం పొందారు. ఆ సంఘటనను గుర్తు చేసుకోవడం కూడా తప్పా అని ఎదురుగా ప్రశ్నిస్తున్నారు. ఒక సహాబీ ఉన్నారు. ఆ సహాబీ హంజా రజియల్లాహు తఆలా గారిని ఒక యుద్ధంలో హతమారుస్తారు. ఆయన సహాబీ కాకముందు వహ్షీ, ఆయన పేరు వహ్షీ. ఆయన ఒకళ్ళ దగ్గర బానిసగా ఉండేవారు. ఆ బానిసత్వం కారణంగా యజమానులు ఏం చెప్తే అదే చేయాలి. మరి వహషీ రజియల్లాహు తఆలా గారి యజమానులు వాళ్ళేమన్నారు? ఎవరైతే హంజా రజియల్లాహు తఆలా గారిని హతమారుస్తారో వారికి విడుదల
విముక్తి ప్రసాదిస్తాము అని అన్నారు. దాంతో వహ్షి హంజా రజియల్లాహు తఆలా గారిని హతమారుస్తారు. ఆయన ఇస్లాంకి పూర్వము కాబట్టి ఈ విధంగా చేసేశారు. ఆ తర్వాత కొంత సంవత్సరముల తర్వాత వహషీ రజియల్లాహు తఆలా గారు ఇస్లాం స్వీకరించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి, ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరించాను అని చెప్పినప్పుడు ప్రవక్త గారికి గతం గుర్తుకొచ్చింది. గతంలో ఈ వహషీ రజియల్లాహు తఆలా ఈ వహషీ తన బాబాయి హంజా రజియల్లాహు తఆలా గారిని హతమార్చారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి ప్రవక్త గారికి కొంచెం బాధగా ఉంటుంది. ఈ మాట చెప్పి కళ్ళ ముందుకు రాకయ్యా అని చెప్పి పంపిస్తారు. ఆయన అంటే ద్వేషం కాదు. వహషీ అంటే ద్వేషం కాదు. వహషీ అంటే కోపం కాదు. వహషీని చూసిన ప్రతిసారి, వహషీ రజియల్లాహు అన్హు ఈయన్ని చూసిన ప్రతిసారి ప్రవక్త గారికి హంజా రజియల్లాహు తఆలా గారు గుర్తుకొస్తారు. శోకం గుర్తుకొస్తుంది. కాబట్టి కళ్ళ ముందుకు రావద్దు అని అన్నారు. కానీ మన సమాజంలో చూస్తే ఆనాడు జరిగినటువంటి కర్బలా మైదానం ఆ సంఘటనను గుర్తు చేసుకొని మరి ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఆనాడు శోకం ఉండకూడదని ఒక సహాబీని తన కళ్ళ ముందుకు రావద్దన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆ సంఘటన గుర్తు చేసుకొని మరి పైగా ప్రతి సంవత్సరం ఒక కొత్త సందర్భము, కొత్త పద్ధతిలో ఈ కథలు చెప్పడం జరుగుతుంది. లేనిపోని కథలన్నీ కల్పించి ఇస్లాం అన్నట్టుగా హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిల పేర్ల మీద ముస్లింలలో దూర్చటం జరుగుతుంది. ఇవి తప్పుడు కథనాలు, ఇవి తప్పుడు పద్ధతులు, ఇవి తప్పుడు బోధనలు. ఇది మనం గుర్తించాలి. ఒకనాడంటే మనకు తెలియక మనం ఏదో చేశాము. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా అవే పనులా? అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఆగ్రహం తెప్పించే పనులు మనం ఏమాత్రము చేయకూడదు అనేది మనం ముఖ్యంగా గుర్తించాలి. అలాగే ప్రవక్త గారి సహాబాలలో, ప్రవక్త గారి ప్రియ శిష్యులలో ఏ ఒక్కరిని కూడా దూషించే అవకాశం లేదు. లా తసుబ్బు అస్హాబి, నా సహచరులలో ఏ ఒక్కరిని కూడా దూషించకండి అని ప్రవక్త గారు నేర్పించారు. కానీ మన సమాజంలో తెలియక, చదువులేక చదువులేక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత అలీ రజిల్లాహు తఆలా గారు ఖలీఫా అవ్వాలి అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, అభిమానము అనుకోవచ్చు. కానీ ప్రవక్త గారి బోధనలు మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు కదా. ఇది కనీస జ్ఞానము. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజిల్లాహు తఆలా గారిని అన్నారు, మన్ కుంతు మౌలాహు ఫఅలియున్ మౌలాహు. నేను ఎవరికైతే అధికారినో, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నారో, నన్ను ఎవరైతే గౌరవిస్తున్నారో వాళ్ళు అలీ రజిల్లాహు తఆలా గారిని కూడా గౌరవించాలి. నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు అలీ రజిల్లాహు తఆలా గారిని కూడా ప్రేమించాలి. నన్ను ఎవరైతే పెద్ద మనిషిగా అంగీకరించారో వారు అలీ రజిల్లాహు తఆలా గారిని కూడా పెద్ద మనిషిగా అంగీకరించాలి. ఈ మాటని ఉద్దేశించి ఇది పెద్ద మనిషి కాదు, ఖలీఫా, మొట్టమొదటి ఖలీఫా అని వాదించే ముస్లింలు కూడా ముందుకొచ్చారు. కాకపోతే చదువు అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక అర్థం అనేది ఉంటుంది. చదువు లేనప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా కూడా మూర్ఖత్వం అవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలకి ఒక యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత ధనం లభిస్తుంది. ఆ ధనం అలీ రజిల్లాహు తఆలా గారు కొంత ఉపయోగించుకుంటారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన అనుమతి లేకుండా ఎవరు దానిని ముట్టుకోకూడదు. ఇక్కడ చూస్తే అలీ రజిల్లాహు తఆలా గారు కొంత ఉపయోగించుకున్నారు. ఈ సంఘటనను చూసినటువంటి కొంతమంది సహాబాలు కొంచెం నొప్పిగా భావించారు. ఇదేంది, పంచకుండానే ప్రవక్త గారి దగ్గరికి చేరకుండా ముందే ఈ అలీ రజిల్లాహు తఆలా గారు అలా ఎలా ఉపయోగించుకుంటారు అన్నట్టుగా చూశారు. మరి ఈ సంఘటన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలిసినప్పుడు మాలే ఫైలో 5వ భాగము అలీ రజిల్లాహు తఆలా గారికి కూడా చెందుతుంది. కాబట్టి మీరెవరూ ప్రశ్నించకూడదు. మన్ కుంతు మౌలాహు, నన్ను ఎవరైతే మౌలాగా భావించారో ఫలియున్ మౌలాలహు, అటువంటి వ్యక్తులుకి అలీ రజిల్లాహు తఆలా గారు కూడా మౌలా అని తెలియచేశారు. అయితే దీని పదానికి అర్థానికి ముందు వెనక ఏమన్నా ఉన్నాయా అంటే, అల్లాహుమ్మ వాలి మన్ వాలాహు వాది మన్ ఆదాహు. ఓ అల్లా, ఎవరైతే అలీ రజిల్లాహు తఆలా గారిని ప్రేమిస్తున్నారో వాళ్ళని నువ్వు ప్రేమించు. మరెవరైతే అలీ రజిల్లాహు తఆలా గారిని ద్వేషిస్తున్నారో వాళ్ళని నువ్వు ద్వేషించు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా కూడా చేశారు. అంటే ఇదొక ప్రత్యేక సందర్భము. ఇదొక ప్రత్యేక సందర్భము. హజ్, చిట్టి చివరి ప్రవక్త గారి యాత్ర, చిట్టి చివరి హజ్ యాత్ర పూర్తయిన సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెనక్కి తిరిగి వెళ్తున్న సందర్భంలో గదీర హుమ్ అన్న ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియచేశారు, మన్ కుంతు మౌలాహు
ఫాలియున్ మౌలాహు. నేను ఎవరికైతే పెద్ద మనిషినో, నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు అందరూ అలీ రజియల్లాహు తఆలా గారిని కూడా ప్రేమించండి అని తెలియచేశారు. అంటే కోపతాపాలు తగ్గించేందుకు ఆ సందర్భం ఉపయోగపడినటువంటిది. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ రజియల్లాహు తఆలా గారి కోసము ఒక వీలునామా రాపించదలుచుకున్నారు. ఎందుకు అంటే ఫఇన్ని అఖాఫు అన్ యతమన్న ముతమన్నిన్ వయఖూల ఖాయిలున్ అనా ఔలా. ఎందుకంటే ఎవరైనా ముందుకొచ్చి అబూబకర్ రజియల్లాహు తఆలా గారి కంటే ఎక్కువ హక్కుదారుడిని అని అంటాడేమో, అలా అనకూడదు. కాబట్టి ఒక వీలునామా రాస్తాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. కానీ రాయలేదు. వయఅబల్లాహు వల్ ముమినూన ఇల్లా అబాబకర్. అల్లాహ్ మరియు విశ్వాసులు కేవలం అబూబకర్ రజియల్లాహు తఆలా గారిని మాత్రమే పెద్ద మనిషిగా అంగీకరిస్తారు అని ఇక్కడ తెలియచేయటం జరిగింది. మరి ఈ హదీసుని ఆధారంగా చేసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత అబూబకర్ రజియల్లాహు తఆలా గారు అన్న ఉద్దేశంతో ఆయన్ని ఖలీఫాగా చేయటం జరిగింది. ఆ తర్వాత కొన్ని తరాలు మారిన తర్వాత కర్బలా మైదానంలో ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా గారు షహీద్ అయ్యారు. రెండిటిని కలపకూడదు మనము. ఆ సంఘటన వేరు, ఈ సంఘటన వేరు. కాకపోతే ఈ సంఘటన విచారకరము, బాధాకరము. ఆ బాధను మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు అంతవరకు చాలు. అలాంటి బాధాకరమైన జీవితం మన జీవితంలో రాకూడదు. అలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకూడదు అని దుఆ చేసుకోవాల్సింది పోయి, దాన్ని గుర్తు చేసుకొని మరి ఏడుస్తున్నారు అంటే తప్పు చేస్తున్నారు. ప్రవక్త గారి బోధనకు వ్యతిరేకంగా 3 రోజుల కంటే అధికంగా శోకించకూడదు అన్న మాటకు వ్యతిరేకంగా ఆచరించి తప్పు చేస్తున్నారు. ఏ రోజైతే ఉపవాసం ఉండండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారో, ఆ రోజే మా ముస్లింలు హల్వాలు వండుకొని పీర్లు, జెండాలు, ఫకీర్లు, ఉరుసులు, నిప్పుల మీద నడవటాలు ఇటువంటి షిరుకు పనులు చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పాపాన్నైనా క్షమిస్తాడేమో గాని షిరుకుని అస్సలు క్షమించను అని ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. అలీ రజియల్లాహు తఆలా గారు ఒక సాధారణ మానవ మాత్రులు. కాకపోతే ఆయన్ని ప్రవక్త గారు ఎక్కువ ప్రేమించారు. మనం కూడా ప్రేమించాలి. హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా గారు వీరు జన్నత్ యొక్క పెద్ద మనుషులు. మనం కూడా వీరిని పెద్ద మనిషికాన్ని అంగీకరించాలి. వీళ్ళని మనం ప్రేమించాలి. ఎవరైతే ప్రవక్త గారి కుటుంబీకులను ప్రేమిస్తారో వాళ్ళని ప్రవక్త గారు ప్రేమిస్తారు. మరి ఎవరైతే ప్రవక్త గారి కుటుంబీకులను ద్వేషిస్తారో వాళ్ళు ప్రవక్త గారిని కూడా ద్వేషించినట్లు అని ప్రవక్త గారు మనకు హెచ్చరించారు. కాబట్టి ద్వేషించకూడదు, ప్రేమించాలి. ఆ ప్రేమ కూడా పద్ధతిలో ఉండాలి, సిద్ధాంతంగా ఉండాలి. యా హసన్, యా హుసేన్ అని ఈరోజు మా ముస్లింలు చంపలు వాయించుకుంటున్నారు. ఆ కత్తులాటలు ఆడుకుంటూ రక్తము చిందించుకుంటున్నారు. ఇది 100% షిరుకు. దీని అనుమతి ఇస్లాం మనకు ఇవ్వలేదు. ఒక సహాబీ యుద్ధంలో పోరాడటంతో ఆయన చెయ్యి సగం తెగుతుంది. సగం చెయ్యి తెగింది. ఆ సగం చెయ్యితో నేను యుద్ధం చేస్తుంటే నొప్పిగా ఉంది. కాబట్టి మిగతా సగం కూడా తెంచుకొని ఆయన యుద్ధం చేశారు. షహీద్ అయ్యారు. కాకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, తన చెయ్యిని తానే విరగ్గొట్టుకున్నారు కాబట్టి ఆ చెయ్యి స్వర్గంలోకి రాదు అని ప్రవక్త గారన్నారు. ఆ తర్వాత దుఆ చేయటం కారణంగా ఆ చెయ్యి కూడా స్వర్గానికి చేరుకుంది. లేకపోతే తమకు తాము హామీ చేసుకున్నటువంటి వ్యక్తులు స్వర్గంలోకి ప్రవేశించరు అన్న ముఖ్య సూత్రము అలాగే ఉంది. మరి ఈ మొహర్రం నెలలు నిప్పుల మీద నడిచి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. మరి వీరు స్వర్గానికి చేరుకుంటారా అంటే కాదు. వీళ్ళు షిర్క్ పనులు చేశారు. వీళ్ళు నిషేధిత హరాం పనులు చేశారు. నరకం వైపుకు పయనిస్తున్నారు. వీళ్ళని కాపాడుకోవటం కోసమే ఒక ఉద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో, ఇస్లాం అందరికీ తెలియచేయాలన్న ఆశతో ప్రతిరోజు మనం ఉదయము, సాయంత్రం మసీదులో దర్స్ నిర్వహించటం జరుగుతుంది. ప్రతి జుమ్మాలో షిరికు గురించి ప్రస్తావించటం జరుగుతుంది. కాబట్టి మసీదులకి రండి. మసీదులకొచ్చి నేర్చుకోండి. స్వతహాగా ఖురాన్ తెరిచి చదవండి. ఒకప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. ఈ విని విని ఏం నేర్చుకున్నామో తెలీదు. కానీ ధర్మం అనేది మేము చదివితేనే మనకొస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదువుకి ఎంత ప్రాధాన్యతనిచ్చారు అంటే, ఒక యుద్ధంలో 70 మందికి పైగా ఖైదీలు పట్టుబడ్డారు. బద్ర్ యుద్ధం సందర్భము. ఆ యుద్ధంలో 70 మంది యుద్ధ ఖైదీలు పట్టుబడితే కొంతమంది దగ్గర ధనముంది. ధనమిచ్చి వాళ్ళు విడిపించుకున్నారు. ఇంకొంతమంది దగ్గర పలుకుబడి ఉంది. పలుకుబడితో వాళ్ళు విడిపించుకున్నారు. మరి ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, మదీనాలో ఉన్న చిన్న పిల్లలకి చదువు చెప్పండి. మిమ్మల్ని వదిలేస్తాము అనన్నారు. అంటే చదువు చెప్తే వదిలేస్తారా? యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, ప్రాణాలు తీయటం కోసం ముందుకొచ్చిన ఖైదీలు, వాళ్ళని వదిలేయాలంటే షరతులేంటి? ఏమీ లేదు. చిన్న పిల్లలకి చదవటం నేర్పిస్తే చాలంట.
అటువంటి ధర్మంలో ఇఖ్రా, 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 చదవండి, చదవండి, చదవండి అని ప్రాధాన్యత ఇచ్చినటువంటి ధర్మంలో తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం, చదువు నేర్చుకోవటం, నేర్పించటం ప్రతి ముస్లింపై తప్పనిసరి అన్నటువంటి ధర్మంలో ఆ చదువు లేకపోవటం కారణంగా, మాకు విద్య లేకపోవటం కారణంగా ఒకప్పటి నుంచి పీర్ల పండగలు, పీర్ల పంజాలు, నిప్పుల మీద నడవటాలు ఉన్నాయి. ఇక నుండి ఉండకూడదు. ఈ కర్బలా మైదానంలో జరిగినటువంటి ఆనాటి యొక్క విచారకమైనటువంటి, బాధాకరమైనటువంటి ఆ దుర్ఘటనను మాటి మాటికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి తెలిసింది చాలు. ఇంకా అవసరం లేదు. దాన్ని ఎంత చిలికినా కూడా ఎటువంటి లాభం ఉండదు. కోపతాపాలే ఉంటాయి. కాబట్టి అటువంటి సంఘటనలు, అటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకూడదు అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ధర్మం నేర్చుకోవాలి. తెలియని వాళ్ళకి నేర్పించాలి అన్న ఆశతో ముందుకు సాగుతూ ఉండాలి. యా హసన్, యా హుసేన్, యా అలీ మదద్, యా అలీ మదద్ అన్న నినాదం ఏదైతే ఉందో, ఈ నినాదము షిర్క్ నినాదము. యా అలీ మదద్, ఓ అలీ మాకు సహాయం చేయండి అని అర్థము. సహాయం చేసేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలీ రజియల్లాహు తఆలాను గారు కాదు. అలీ రజియల్లాహు తఆలాను గారు కాదు. అయితే అలీ రజియల్లాహు తఆలాను గారి కాలంలోనే అలీ రజియల్లాహు తఆలాను గారిని మీరే దేవుడు అని అన్నారు. అలీ రజియల్లాహు తఆలాను గారికి కోపం ఉండబట్టక వీళ్ళందరినీ తగలబెట్టండి అని ఆజ్ఞాపించారు. ఎంత కోపము! ఎందుకంటే అల్లాహ్‌కి ఉన్నటువంటి హక్కుని మనుషులకు వీళ్ళు ఆపాదిస్తున్నారు. వీళ్ళని ఈ విధంగా శిక్షించాలన్న కోపంతో ఆయన చెబుతున్నారో ఆలోచించకుండా వెంటనే తగలబెట్టమన్నారు. ఒక పెద్ద సహాబీ వచ్చి, అలీ మీరేదైతే నిర్ణయం తీసుకున్నారో, మీ స్థానంలో నేనుంటే వీళ్ళని తగలబెట్టేవాడిని కాదు, కానీ శిక్షించేవాడిని అని అన్నారు. అయ్యో! నేను ఇంత పెద్ద పొరపాటు చేశానా అని అలీ రజియల్లాహు తఆలా గారు తేరుకున్నారు. ఆ సందర్భంలో కూడా ఆయన్ని దేవుడన్న వ్యక్తులు ఏమన్నారంటే, కాల్చే హక్కు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది. మమ్మల్ని కాల్చండి అని మీరే అన్నారు కాబట్టి మీరే దేవుడు అని వాదించసాగారు. ఇటువంటి మూర్ఖులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉంటారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. వఇదా ఖాతబహుముల్ జాహిలూన ఖాలూ సలామా. మూర్ఖులు ఎదురైనప్పుడు సలాం చెప్పి ముందుకెళ్ళండి అని ఖురాన్ మనకు ఆజ్ఞాపించింది. కాబట్టి నేర్చుకుందాము, తెలియని వారికి నేర్పిద్దాము, మూర్ఖత్వం అనేది మానుకుందాము. మొహర్రం నెలలో హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గార్ల పేర్ల మీద పీర్లు పెట్టడం లేదు, పంజాలు తిప్పటం లేదు, ఊరూరా నిప్పుల మీద నడవటం లేదు, ఇటువంటి పండుగలు చేయటం లేదు అంటే వారి మీద ప్రేమ లేక కాదు. ఇది ప్రవక్త గారి పద్ధతి కాదు కాబట్టి చేయటం లేదు. పీర్లు తొక్కటం లేదు, పీర్ల పంజాలు ఎత్తటం లేదు అంటే ఇది ప్రవక్త గారి సున్నతు సాంప్రదాయం కాదు కాబట్టి చేయటం లేదు. హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గార్లను ప్రేమించేవాళ్ళు ముస్లింలు, వాళ్ళని ద్వేషించేవాళ్ళు ప్రవక్త గారిని కూడా ద్వేషిస్తున్నారు అన్నట్టుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నప్పుడు మేము వారిని ఎందుకు ద్వేషిస్తాము? ద్వేషము బిదాత్ పట్ల, ద్వేషము షిర్క్ పట్ల. మన్ అహబ్బల్ హసన్ వల్ హుసైన్ ఫకద్ అహబ్బని వమన్ అబగదహుమా ఫకద్ అబగదని. ఎవరైతే హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిని ప్రేమిస్తున్నారో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. మరెవరైతే హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిని ద్వేషిస్తున్నారో వారు నన్ను ద్వేషిస్తున్నారు అని అన్నారు. కాబట్టి ఇమాం హుసైన్, ఇమాం హసన్‌ల పట్ల ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ ప్రేమ షిర్‌కి దారి తీయకూడదు. వాళ్ళే అల్లాహ్ ఏమో లేదా వాళ్ళే ప్రవక్తలేమో అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. అలాగే ఇరాక్ ప్రజలు హజ్ చేయటానికొచ్చారు. అక్కడ ఒక ఈగను చూసుకోకుండా చంపేశారు. వాళ్ళొచ్చి సహాబాలని అడుగుతారు. ఏంటి మేమిలా ఒక ఈగను చంపేశాము. ఏదన్నా పాపం అవుతుందా అని. సహాబాలన్నారు, మీ ఇరాక్ ప్రజలు ప్రవక్త గారి మనవళ్ళను హత్య చేశారు. మీరు ఈగ గురించి, దోమల గురించి మాట్లాడుతున్నారా? హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిని ఉద్దేశించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారో తెలుసా? హుమా రైహానతాయ మినద్ దునియా. వారిద్దరూ ఈ ప్రపంచంలో నాకు సువాసన వెదజల్లే 2 పువ్వులు లాంటి వాళ్ళు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అంత ప్రేమించినటువంటి సహాబాలను మేమెందుకు ద్వేషిస్తాము? బిదాత్ పనులు వాళ్ళ పేర్ల మీద ఇస్లాంకి సంబంధం లేని పనులు మీరు చేస్తున్నారు కాబట్టి దీనిని తప్పు పడుతున్నాము. హసన్ హుసేన్‌లను ఎంత ప్రేమించేవారంటే ఒకసారి ఇషా నమాజులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు చదివిస్తున్న సందర్భంలో సజ్దా చేశారు. ఆ తర్వాత ఎంతసేపటికి సజ్దా నుంచి లెగవటం లేదు. చూస్తూ ఉన్నారు. చివరాఖరికి ఒక సహాబీ తన తల పైకెత్తి చూశారు. చూస్తే హసన్ లేదా హుసేన్ ప్రవక్త గారి వీపుపై కూర్చొనున్నారు. వాళ్ళంతట వాళ్ళు కిందకి దిగేదాకా ప్రవక్త గారు కూడా సజ్దా నుంచి పైకి లెగవలేదు. నమాజ్ అయిపోయిన తర్వాత అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వాళ్ళు ఉన్నంత వరకు నేను లెగవాలని భావించలేదు అని అన్నారు.
అంటే నమాజులో ఎలాంటి కొరత ఉండకూడదు. నమాజులో ఎలాంటి మార్పు చేర్పులు ఉండకూడదు. అలాంటిది ప్రవక్త గారు తన మనవడి కోసము నమాజు కాస్తంత ఆలస్యం చేశారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుతుబా ఇస్తున్న సందర్భంలో హసన్, హుసేన్‌లు చిన్న పిల్లలు నడుచుకుంటూ, ఆడుకుంటూ లోపలికొస్తున్నారు. వాళ్ళని చూసి చూడంగానే ప్రవక్త గారు కిందకి దిగారు. కిందకి దిగి వాళ్ళని ఎత్తుకున్నారు. మెంబర్ మీదకెక్కి ఈ విధంగా అన్నారు. సదకల్లాహ్. అల్లాహ్ సత్యవంతుడు. ఇన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్న. వాస్తవానికి మీ ధనము, మీ సంతానము మీకొక ఫిత్నా లాగా మారొచ్చు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ చదివారు. రాయితు హాజైని ఫలం అస్బిర్. వీళ్ళని చూసి చూడంగానే ఖుతుబా ఇస్తున్నానని కూడా నేను మర్చిపోయాను. కిందకి దిగాను. ఇది ప్రపంచం పట్ల లేదా సంతానం పట్ల, ధనం పట్ల ఉండే వ్యామోహము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. అంటే ప్రవక్త గారికి తన మనవళ్ళంటే ఇంత ప్రేమ ఉండేది. మరి మనకు కూడా అంతే ప్రేమ ఉండాలి. వాళ్ళకే ప్రాధాన్యతనివ్వాలి. వాళ్ళని గౌరవించాలి. అయితే ఆ హద్దు దాటకూడదు. ఏమిటా హద్దు? వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు ప్రవక్తలు కాదు. వాళ్ళు ప్రవక్త గారి మనవళ్ళు. ఇంతవరకు మనం గుర్తిస్తే చాలు. ఈ గౌరవం వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ పేర్ల మీద పంజాలు పెట్టడము, వాళ్ళ పేర్ల మీద నిప్పుల మీద నడవటము, ఇది ఇస్లాం సాంప్రదాయం అయితే ఖచ్చితంగా కానే కాదు. పైగా ఎవరైతే ఇమాం హుసేన్ రజియల్లాహు తఆలా గారిని మీరు మా దగ్గరకొచ్చేయండి. మేము ఆదరిస్తాము. మీకు సహాయం చేస్తాము. మిమ్మల్ని ఖలీఫాగా ఎన్నుకుంటామన్నారో, ఆ మనుషులే ఇప్పటికి కూడా ఏడుస్తున్నారు. ఒకవైపు తప్పు చేసి, ద్రోహం చేసి, ఇంకొక వైపు నాటకాలు. సాధారణంగా స్కూళ్ళలో ఉన్నప్పుడు మేము పితు పిత్తేవాళ్ళము. ఎవరైతే పితు పిత్తుతారో వాళ్ళు మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళము. అందరి వైపు చూసేవాళ్ళము. అసలు మేము కాదు అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం కూడా చేసేవాళ్ళము. అదే విధంగా ఇక్కడ చూస్తే ఏడుస్తున్నారు. యా హసన్, యా హుసేన్, యా అలీ మదద్ అని ఏడుస్తున్నారు. పెడబొబ్బలు పెడుతున్నారు. ఏందా ఇంత ప్రేమ అని తీరా దగ్గరకొచ్చి చూసినప్పుడు వాళ్ళే ద్రోహం చేసినోళ్ళు. వాళ్ళే ప్రవక్త గారి మనవళ్ళను అనాథలుగా వదిలేసిన వాళ్ళు. ఆదుకుంటాము అని పిలిపించి మోసం చేసినోళ్ళు. మరి ఇలాంటి ప్రవర్తన తెలియకుండా వాళ్ళకి మనం సహకరిస్తున్నామేమో, తెలియకుండా ఆ షిర్క్ పనులలో మేము కూడా పాలు పంచుకుంటున్నామేమో గుర్తించాలి. ఇస్లాం పద్ధతి ఏమిటి? ప్రేమించాలంటే ఒక వ్యక్తిని ఎంతవరకు ప్రేమిస్తామో, ఏ హద్దు దాకా ప్రేమిస్తామో, ద్వేషించాలంటే ఒక వ్యక్తిని ఎంత దాకా ద్వేషిస్తామో, ఏ హద్దు దాకా ద్వేషిస్తామో అనేది మనకు తెలిసి ఉండాలి. నేర్చుకొని నలుగురికి నేర్పించగలగాలి. ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు ఎప్పుడైతే కూఫా బయలుదేరారో పెద్ద పెద్ద సహాబాలు రాలేదు కాబట్టి వాళ్ళందరూ కాఫిర్లు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, లా తసుబ్బు అస్హాబీ. నా సహాబాలను దూషించకండి. ఫలో అన్న అహదుకుం అన్ఫక మిస్ల ఉహదిన్ జహబన్ మా బలగ ముద్ద అహదిహిం వలా నసీఫహు. మీలో ఏ ఒక్కరైనా కూడాను కొండంత బంగారపు దాన ధర్మం చేసినప్పటికీ కూడా వారు సహాబాల దాన ధర్మాలకు, సహాబాల కృషికి, సహాబాల ప్రయత్నాలకు ఏ ఒక్క భాగానికి కూడా పనికిరారు అని తెలియచేశారు. అటువంటిది సహాబాలను దూషిస్తూ వీళ్ళని ప్రేమిస్తేనే వాళ్ళని ప్రేమిస్తామని కండిషన్లు పెట్టడము, షరతులు పెట్టడము ఇది ప్రవక్త గారి బోధనలు కాదు. ఇస్లాం సంపూర్ణ జీవన విధానము. ఇందులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలు నేర్పించిందే ధర్మమవుతుంది. ఇమాం హసన్, ఇమాం హుసైన్ వీరు స్వర్గవాసులు. స్వర్గంలో ఉండే యుక్త వయస్సులో ఉన్నటువంటి స్వర్గవాసులందరికీ నాయకులు, అధికారులు, పెద్ద వ్యక్తులు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. మరి ఈ స్థానము, గౌరవము ఇది అందరికీ లభిస్తుందా అంటే లేదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలు హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా గారులకు అన్నారు కాబట్టి వారికి ఇమాం అన్న గౌరవం ఇవ్వటం జరుగుతుంది. కానీ ముస్లిం సమాజంలో ఇస్లాం చదవని వ్యక్తులు, షియా సమాజం వారు ఇమాం అన్న పదాన్ని, దాని అర్థాన్ని మార్చివేశారు. ఇమాంలు 12 మంది ఇమాంలున్నారు. వారు ప్రళయానికి ముందు వస్తారు. వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని స్థాపిస్తారు అని నమ్ముతున్నారు. ఈ ఇమాం అన్న గౌరవం ఊరకనే ఇచ్చినటువంటిది కాదు. ఏదో ఇమాం అన్న పేరు బావుంది కాబట్టి ఇమాం హసన్, ఇమాం హుసేన్, ఇమాం అలీ అని చెప్పడం జరుగుతుంది. కాదు, అల్లాహ్ ఎలాగైతే నేర్పించాడో అలాగే మనం ప్రస్తావించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఖురాన్ చదివి వినిపించారు. ఆ ఖురాన్ గ్రంథంలో రజియల్లాహు అన్హుం వరజు అన్హు అని గుర్తు చేయటం జరిగింది. దాని అర్థము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాబాల పట్ల, ప్రవక్త గారి అనుచరుల పట్ల ప్రసన్నుడయ్యాడు. ఈ సహచరులు కూడా అల్లాహ్ పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నారు, ప్రసన్నులవుతున్నారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ చదివి మనకు వినిపించారు.
మరెంతోమంది ఇమాం అలీ అలైహిస్సలాం అని అంటున్నారు. అలైహిస్సలాం ఒక దువా. అల్లాహ్ వారిపై శాంతి కురిపించాలి అని. మనం ప్రతిరోజు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా యొక్క శాంతి మరియు కరుణ మీ జీవితాల్లో కురవాలి అని దువా చేస్తున్నాము. అదేవిధంగా ఇమాం అలీ రజియల్లాహు తాలా అన్హు అన్న పదం మనం చక్కగా చెప్పుకోవాలి. అలీ రజియల్లాహు తాలా అన్హు అనకుండా ఇమాం అలైహిస్సలాం అంటున్నారు. దాని అర్థము అది కూడా కరెక్టే. కానీ అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఇచ్చిన బిరుదుని మార్చేసి మనకు నచ్చిన బిరుదు అతికించడం ఎంతవరకు న్యాయము? ఇమాం అలీ రజియల్లాహు తాలా అన్హు ఆయన ఇమాం ఎందుకయ్యారు? తీర్పు ఇవ్వటంలో ఎంతో గొప్ప నాయకులు కాబట్టి ఒక అర్థంగా ఆ విధంగా చెప్పామంటే పర్వాలేదు. కానీ షియా సమాజం వారు ఇమాం అనంగానే ప్రళయానికి ముందు రాబోయే ఆ 12 మంది ఇమాంలు అని గుర్తు చేస్తున్నారు. దానినే వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు. పర్వాలేదులే అని మనం అన్నట్లయితే ఇది షిరుకు అయిపోతుంది. కాదు, ఇది తప్పుడు ధోరణి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్నీ నేర్పించారు. ప్రత్యేకించి ఇది చేస్తే బాగుండు అని అలీ రజియల్లాహు తాలా అన్హు అలీ అల్లాహ్ ఆయన పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నాడు. అలీ రజియల్లాహు తాలాను గారు కూడా అల్లా అంటే ఇష్టపడ్డారు అని అర్థము. అటువంటిది రజియల్లాహు తాలా అన్హు అన్న పదాన్ని మార్చేసి అలైహిస్సలాం అంటున్నారు. పదం కరెక్టే. కానీ అల్లా మరియు ఆయన ప్రవక్తలు ఈ విధంగా వారిని గుర్తు చేసుకోలేదు కదా! వాళ్ళని ఎలాగైతే అల్లా గుర్తు చేసుకున్నాడో మనం కూడా అదే గౌరవం ప్రసాదించాలి. ఇమాం హసన్, ఇమాం హుసేన్ కేవలం స్వర్గవాసులు. స్వర్గంలో యుక్త వయస్సులో ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళు పెద్ద మనుషులు అంటే పర్వాలేదు. అలా కాకుండా వీళ్ళు మరణించలేదు. ప్రళయానికి ముందు మళ్ళీ పుట్టుకొస్తారు అన్న నమ్మకం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇస్లాంకి వ్యతిరేకమైనటువంటి నమ్మకము. సాధారణంగా ఇమాం అన్న పదము ఒక గొప్ప ఘనకార్యం చేసిన వ్యక్తికి తగిలించటం జరుగుతుంది. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారు ఆయన్ని ఇమాం అన్నామంటే ఒక కారణం ఉంది. ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోవటము ఎటువైపు నుంచి ప్రారంభిస్తే సులభమవుతుంది అని ఒక చక్కటి ప్రణాళిక మన సమాజానికి ఇచ్చారు. అందుకు గాను ఆయన ఇమాం అయ్యారు. ఇమాం షాఫీ, ఇమాం మాలిక్, ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ వీరందరూ కూడా మనం ఖురాన్ ఎలా చదవాలి? ఎక్కడి నుంచి ప్రారంభిస్తే సులభమవుతుంది? ఎక్కడ కఠినమవుతుంది? కఠినమైనప్పుడు ఏ విధంగా మనం ఉచ్చరించాలి? ఇవన్నీ వాళ్ళు మనకి దగ్గరుండి నేర్పించారు కాబట్టి వాళ్ళు ఇమాములు. అలాగే ఇమాం బుఖారీ, ఇమాం తిర్మిజీ వీళ్ళకి ఇమాం అన్న బిరుదు. వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళు ఊరూరా తిరిగి ప్రవక్త గారి మాటలు నమోదు చేసుకొని ఒక గ్రంథానికి రూపం ఇచ్చారు కాబట్టి వీళ్ళని ఇమాం అన్న పదం ఇవ్వటం జరుగుతుంది. ఊరకనే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. అటువంటిది హసన్, హుసేన్ రజియల్లాహు తాలాను గార్ల ముందు ఇమాం తగిలించటంలో తప్పేమీ లేదు. వాళ్ళు స్వర్గంలో ఉండేటువంటి యువకులకు నాయకులు, అధిపతులు, పెద్ద మనుషులు. ఈ గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా లభించాలి. కానీ సమాజంలో వాళ్ళు ప్రళయానికి ముందు మళ్ళీ పుట్టుకొస్తారు. లేదా ఈ ప్రస్తుతం దాక్కున్నారు. వాళ్ళు ప్రళయానికి ముందు బయటికొస్తారు. ఇమాం మహదీ అలైహిస్సలాం గారు ఎప్పుడైతే బయటికొస్తారో అప్పుడే వీళ్ళు కూడా వస్తారు అన్న ఒక తప్పుడు నమ్మకము సమాజంలో ఉంది. అందుకు గాను ఎవరేం చేసినా కరెక్టే కదా అని మనం పోలోమని వెనకాల వెళ్ళకూడదు. కరెక్టే. కానీ ఇది ప్రవక్త గారి ఆమోదం ఉన్నటువంటిదా? లేనటువంటిదా? అనేది నిలదీయాల్సి ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సహాబీకి దుఆ నేర్పించారు. "ఓ అల్లా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నీ ప్రవక్తలను విశ్వసిస్తున్నాను. నీ గ్రంథాలను విశ్వసిస్తున్నాను. నువ్వు ఏ ప్రవక్తలనైతే పంపించావో వారిని, ఏ గ్రంథాలనైతే పంపించావో వారిని అందరినీ విశ్వసిస్తున్నాను" అని దుఆ నేర్పించారు. అయితే సహాబీ నేర్చుకొని తిరిగి అప్పచెప్పేటప్పుడు వరసూలికల్లది అనేశారు. ఏంటర్థము? వరసూలిక అంటే నీ ప్రవక్తలను విశ్వసిస్తున్నాను అని అర్థము. ప్రవక్త గారు ఏం నేర్పించారు? "వనబియ్యకల్లది అన్జల్త" నబీ, రసూల్ తేడా ఏమీ లేదు. కానీ ఆ ఒక్క పదం దగ్గర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాదు, నేను నబీ అని నేర్పించాను. మీరు కూడా నబీ చదవండి అని ప్రోత్సహించారు. తప్పేమీ లేనప్పుడు ప్రవక్త గారు ఎందుకు ఆపారు? ఎందుకంటే ప్రవక్త గారు చెప్పింది చెప్పినట్లు చేయటమే ధర్మము. ఇది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకుందాము. మన నిర్ణయం మేం తీసుకునేది కాదు. ఇది ధర్మము. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మొహర్రం నెల షహాదత్ కూడా వచ్చింది. ప్రవక్త గారి మనవడి మరణం అది. అది ఎంతో బాధాకరము. ఇప్పుడు మేమేం చేయాలి? అని చాలా మందికి ప్రశ్న ఉంది. మీరేం చేయొద్దు. కుదిరితే 10వ తారీఖు ఉపవాసం పాటించండి. 9 మరియు 10 ఉపవాసం పాటించండి. లేదా ఊరుకునే ఇంట్లో నిద్రపోండి. అంతే తప్పించి ఏ పని కూడా చేయకండి. ఏ పని చేసినా అది షిర్క్ కోవకి చేరుకునే అవకాశం 100% ఉంది. ఎందుకంటే మీకు తెలియకుండా చేసిన తప్పు ఇది. మొహర్రం నెల, పీర్ల పండగ
10 రోజుల దాకా మాంసం ముట్టకపోవటము, నిప్పుల మీద నడవటము, ఇవన్నీ షిరుకు పనులు. వీటికి ఏమాత్రం మీ సహకారం ఉండనే ఉండకూడదు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్క్‌ని అస్సలు క్షమించడు. వయగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అది కాకుండా ఇంకేదన్నా పాపం ఉంది, అది కూడా ఆయన క్షమించదలుచుకున్నాడు. క్షమిస్తాడేమో అని ఖురాన్ గుర్తు చేస్తుంది. మరి మన సమాజంలో తెలియకుండా అన్నీ చేసుకుంటూ అన్నీ కరెక్టేలే అనుకుంటున్నారు. కాదు, కుల్లు ముహ్దసతిన్ బిద్అ. ప్రతి కొత్త పని బిదాత్ అవుతుంది. కుల్లు బిదాతిన్ దొలాల. ప్రతి కొత్త పని బిదాత్, ఆ ప్రతి బిదాత్ అంధకారము. కుల్లు దొలాలతిన్ ఫిన్నార్. ప్రతి అంధకారము శాశ్వత నరకవాసము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేసినప్పుడు మనం జాగ్రత్త పడాలి కదా. ఏమవుదులే అనుకుంటే ఎందుకవదు? అల్లాహ్ నడి సముద్రంలో ఫిరౌన్ని ముంచినట్టు మనల్ని నరకాగ్నిలో ముంచేస్తాడు. ఆ పరిస్థితి రాకూడదనే కదా కాళ్ళ వేళ్ళ మొత్తుకొని షిరుకు పనులు చేయొద్దు, షిరుకు పనులు చేయొద్దు అని మనం అజాన్ ఇస్తున్నటువంటిది. మసీదుకు రండి, నమాజు చదువుకోండి అని ప్రోత్సహిస్తున్నాము. 7 ఏళ్ల వయసుతో మనం మసీదుకు వెళ్ళటం ప్రారంభించాల్సింది. 10 ఏళ్ళు వచ్చినా మనం మసీదుకి వెళ్ళకపోతే తల్లిదండ్రులు, మీరు మీ పిల్లల్ని దండించి మసీదుకి తీసుకెళ్ళండి అని ప్రవక్త గారన్నారు. ఇక్కడ చూస్తే ఆ తల్లిదండ్రులకి 70 ఏళ్ళు వచ్చినా కూడా మసీదుకి పంపియలేదు వాళ్ళ తాత ముత్తాతలు. వాళ్ళు కూడా మనల్ని అలాగే తయారు చేస్తున్నారు. మేము మా తర్వాతి తరాన్ని కూడా అలాగే తయారు చేసేలా ఉన్నాము. మారాలి. మార్పు అనేది నా నుంచి ప్రారంభమవ్వాలి. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. ఏ సమాజం అయితే తమను తాము మార్చుకోవటానికి ఇష్టపడదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వారిని మార్చరు అని అంటున్నాడు. కాబట్టి మనం మారినప్పుడు, మనం మారాలి అని కోరుకున్నట్లయితే అల్లాహ్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వల్లజీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా. ఎవరైతే మా మార్గంలో, అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో కృషి చేస్తారో వారికి ఖచ్చితంగా అల్లాహ్ మార్గాలు తెరిచి చూపిస్తాడు అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి పీర్ల పండగ ఇది షిరుకు పండుగ. నిప్పుల మీద నడవటం ఇది షిరుకు పని. వీటన్నిటి నుంచి మనం చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళు మరణించారు కాబట్టి హుసేన్ రజియల్లాహు తఆలా గారికి త్యాగానికి మేమేం చేసేదుంది? ఏమీ లేదు. ఉండే అవకాశం కూడా లేదు. ఉండేటట్టయితే ప్రవక్త గారు తన బాబాయి కోసము హంజా రజియల్లాహు తఆలా గారి కోసము, హంజా రజియల్లాహు తఆలా గారు ఆయన్ని ఎంతో ఆదరించారు, ఎంతో ప్రేమించారు. ఆయన మరణించిన రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా బాధపడ్డారు. అది మామూలు మరణం కాదు, వీర మరణం. యుద్ధంలో మరణించటం షహాదత్. వహషీ అనేటువంటి ఒక వ్యక్తి హంజా రజియల్లాహు తఆలా గారిని హతమార్చారు. ఈ వహషీ ఎవరు? పెద్ద మనుషుల దగ్గర బానిసగా ఉండే వ్యక్తి. ఆ బానిస ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందుకొచ్చి, ఓ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, సరే, మంచిది, అభినందనలు. కాకపోతే నా ముందుకు రావద్దయ్యా. నిన్ను చూసిన ప్రతిసారి నా బాబాయ్ హంజా గుర్తుకొస్తున్నాడు. నాకు బాధగా ఉంది అని అన్నారు. అంటే ఒక సంఘటన గుర్తు రాకూడదన్న ఉద్దేశంతో ఒక సహాబీ తన ప్రియ శిష్యుడిని ప్రవక్త గారు కళ్ళ ముందుకు రావద్దన్నారు. అటువంటిది ప్రతి సంవత్సరం మొహర్రం నెల వచ్చిన ప్రతిసారి హసన్, హుస్సేన్ రజియల్లాహు తఆలా గారి పేర్లు, వాళ్ళ ప్రస్తావనలు గుర్తు చేసుకొని మరి, అలీ రజియల్లాహు తఆలా గారి గాథలు, ఆయన చరిత్రలు గుర్తు చేసుకొని మరి సమాజంలో ఏడుస్తున్నారు, ఏడిపించుకుంటున్నారు. ఏడిపించి ఇదే సున్నత్, ఇదే సాంప్రదాయం అని చెప్పుకుంటున్నారు. ఏంది ఈ పద్ధతి? ఒక మనిషి మరణించినప్పుడు 3 రోజులు తమ బంధువులు ఏడ్చే అవకాశం ఉంది అని ప్రవక్త గారన్నారు. ఇక్కడ చూస్తే 30 రోజులైనా కూడా ఆ ఏడుపులు ఆపటం లేదు. వందల సంవత్సరాలు గతించినా కూడా ఆ ఏడుపులు అలాగే ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా షిరుకు పనే. జాగ్రత్త పడాలి. అల్లాహ్ మనందరికీ అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యము, సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.